కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల కోసం కొందరు మంత్రులు రికాం లేకుండా పనిచేస్తున్నారు. రోజుల తరబడి నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఉదయం వేళలో ప్రచారం చేస్తే సాయంత్రం రాత్రి వేళలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి కంటే ఇన్ఛార్జి నేతలే తీవ్రంగా కష్టపడుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 11 గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి సీనియర్ నేతకు ఇన్ఛార్జి బాధ్యతను అప్పగించింది. లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్గా పీసీసీ నేతలను నియమించింది. మొత్తం 17 మంది ఇన్ఛార్జీలు, 119 మంది కోఆర్డినేటర్లను నియమించింది పీసీసీ. అభ్యర్థుల కంటే ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలే పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. లోక్సభ పరిధిలోనే మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు మంత్రులు, నేతలు. నల్గొండ లోక్సభ స్థానంలో సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. సీనియర్ నేత జానారెడ్డి ఉన్న ఉత్తమ్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని పనిచేస్తున్నారు. మొన్నటి వరకు ఉత్తమ్ నల్గొండ ఎంపీగా ఉన్నారు. భారీ మెజారిటీతో రఘువీరెడ్డిని గెలిపించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు ఉత్తమ్. పక్కనే భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భువనగిరి ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. చామల గెలుపు బాధ్యతలను రాజగోపాల్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నారు. సౌత్ ఇండియాలోనే భారీ మెజారిటీతో చామలను గెలిపిస్తామని హామీ ఇచ్చారు నేతలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన సికింద్రాబాద్లో కంటే భువనగిరిలోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు కోమటిరెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. దీంతో ఆయన స్థానిక అభ్యర్థి గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మెదక్ అభ్యర్థిగా నీలమధు పోటీలో ఉన్నారు. మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి కొండా సురేఖకు బాధ్యత అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య కాంగ్రెస్లో చేరి టికెట్ సంపాదించుకున్న నీలమధు గెలుపు బాధ్యతను మంత్రి సురేఖ సవాల్గా తీసుకుని పనిచేస్తున్నారు. నాన్ స్టాప్గా ప్రచారంలో ఆమె పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి ఆత్రం సుగుణ పోటీ చేశారు. ఇక్కడ ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క ఉన్నారు. సుగుణ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరడానికి కీలకంగా వ్యవహరించింది సీతక్కే. ఆమె గెలుపు కోసం నియోజకవర్గంలో మకాం వేసి పనిచేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా సీతక్క ఆదిలాబాద్లో ప్రచారం చేస్తున్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు వంశీచంద్ర రెడ్డి. ఇక్కడ ఇన్ఛార్జిగా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నారు. సంపత్ కంటే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల కంటే మహబూబ్ నగర్ సీటుపై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 4 బహిరంగ సభలు నిర్వహించారు. అంతర్గత సమావేశాలు నిర్వహించారు. కింది స్థాయి లీడర్ల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు సీఎం. ఇప్పటి వరకు కరీంనగర్ అభ్యర్థి ప్రకటించకపోయినా ఆ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి శ్రీధరబాబు. ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మంత్రి శ్రీధరబాబు స్థానికంగా మకాం వేసి నేతలను, క్యాడర్ను సమన్వయం చేస్తూ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. మిగతా పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలు అనుకున్న స్థాయిలో ప్రచారం జరగడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.